ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పేరుగాంచిన పుట్లూరుకి సంబంధించిన శ్రీ పరమేశ్వరి అమ్మన్ టెంపుల్కి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాకు సంబంధించిన పుట్లూరులో ఈ పరమేశ్వరి అమ్మన్ టెంపుల్ కొలువై ఉంది. పరమేశ్వరి అమ్మన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారు ప్రసవ వేదన అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ రూపంలో దర్శనమిస్తారు. పుట్లూరు పేరు వినగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది సంతానం లేని దంపతులు. ఈ పరమేశ్వరి అమ్మన్ టెంపుల్లో ముడుపు కట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. పెళ్ళయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఇక్కడికి వెళ్ళి ముడుపు కట్టడం వల్ల సంతాన సాఫల్యత కలుగుతుంది అనే ఒక నానుడి. ఈ గుడిలో ముడుపు కట్టే విధానాన్ని, పద్ధతిని ఇక్కడ తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి పూజ చేయడానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంటుంది. ముడుపు కట్టడానికి దానికి సంబంధించిన వివరాలను బయట గుడి దగ్గర ఉన్నవాళ్ళు కానీ తెలియజేస్తారు. కావలసిన వస్తువులు కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, పూలు, నిమ్మకాయతో కలిపిన వేపాకు మాలలు 2, అది మనకి నచ్చిన పద్ధతిలో కట్టుకోవచ్చు. గాజులు, చీర, ఉయ్యాల తొట్టి. ఇది అక్కడ గుడిలోనూ దొరుకుతుంది, మనం కానీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ముడుపు కట్టే విధానం, మొదటిగా ఈ వస్తువులన్నీ మనం వడిబాలలో చీర కట్టుకొని వెళ్ళాలి. ఈ వస్తువులన్నీ వడిబాలలాగా పెట్టుకొని, బిడ్డనైతే ఎలా ఎత్తుకుంటామో చిన్న బిడ్డని, పసిబిడ్డని అలాగా అన్నీ పెట్టుకొని మనం తీసుకున్న వస్తువులతో పాటుగా 5 నిమ్మకాయలు కానీ తీసుకురావాలి. దాంతోపాటు కర్పూరము, కడ్డీలు, ఆకు, ఒక్క, తమలపాకులు ఇవి కానీ తీసుకొని వచ్చుకోవాలి. ఇవి అన్నీ మనం చీర కట్టుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆ చీరలో వడిబాలలాగా పెట్టుకొని మనం బిడ్డను ఎత్తుకున్నాము అనే అనుభూతితో అవి పట్టుకొని జాగ్రత్తగా, బిడ్డను ఎలా అయితే పట్టుకుంటామో అలానే జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. కొన్నిట్లో స్నానం చేసుకొని, కోనేరు నీటిలో కాకుండా కొళాయిల నీటిలో స్నానం చేసి వెళ్ళాలండి. 11 ప్రదక్షిణలు చేసి ఈ ఉయ్యాలని అమ్మవారి గర్భం పైన పెట్టి పూజారి మనకిస్తారు. దాన్ని తీసుకొని వచ్చి మన కోరికని చెప్పి ముడుపు కట్టాల్సి ఉంటుంది.